హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ వీడియోని ఎంకరేజ్ చేయండి. ఇదంతా ఎటుపోతుందో తెలియటం లేదు. అంతా గందరగోళంగా ఉందమ్మా. ఆ రోజు హాస్పిటల్లో ఉన్న సిద్ధుబాబు డబ్బు కమ్ముడు పోయి అన్నీ వదిలి వెళ్ళిపోయాడు అనుకున్నాం. అలా పోయిన మనిషి ఈ రోజు అంత గొప్పగా ఎదిగి మళ్ళీ సొంతూరికి రావడం ఏంటో, ఇన్ని సంవత్సరాలు ఒంటరి జీవితం గడపడం ఏంటో ఏది అర్థం కావటం లేదమ్మా. డబ్బు కోసం బతికే మనిషి పేదల కోసం హాస్పిటల్ కట్టడం ఏంటో. ఇప్పుడేమో సారు గారికి ఇలా. దీది ఏ రోజు సంతోషంగా లేదమ్మా అంటూ గతాన్ని ప్రస్తుతాన్ని తలుచుకుంటూ దుర్గి కన్నీళ్ళు పెట్టుకుంటుంటే, మీకు మా ప్రొఫెసర్ తెలుసా అంటూ దగ్గర గంట జరిగి నెమ్మదిగా దుర్గి చేయి పట్టుకుని అడిగింది ఐరా. తెలుసమ్మా, ధనవంతుల కుటుంబంలో పుట్టిన మాతో పాటు కలిసి తిరిగేవాడమ్మా సిద్ధుబాబు అంటూ దుర్గి చెప్తూ ఉంటే, నిజంగానే అంత డబ్బున్న వాళ్ళ? అంత డబ్బున్న వాళ్ళైతే మళ్ళీ డబ్బు కోసం అమ్ముడుపోవడం ఏంటి అంటూ అర్థం కాని అయోమయంలో అడిగింది ఐరా. మొదటి నుంచి ధనవంతులు కాదమ్మా. సిద్ధుబాబు పుట్టాకే వాళ్ళకి కలిసొచ్చింది. విగ్రహాల తయారీలో మంచి పేరుతో పాటు మంచి సంపద కూడా వచ్చి చేరింది. ఆ ప్రమాదం జరిగే నాటికి ఇంటిలో చాలా డబ్బు బంగారం ఉండేది. కుటుంబాన్ని ఇంటిని తగలపెట్టేసి బంగారం డబ్బు అంతా తీసుకుపోయారు. ఆ తర్వాత సిద్ధుబాబు చాలా కష్టాలు పడ్డాడమ్మా. డబ్బుకు అలవాటు పడ్డ జీవితం కదా, అది లేకపోతే బతకడం కష్టమని తెలుసుకొని ఆ డబ్బుకి అమ్ముడుపోయాడు అంటూ దుర్గి నిష్ఠురంగా అంటూ ఉంటే ఇంకా గందరగోళంగా తయారైంది ఐరా పరిస్థితి. ఆంటీ, మా ప్రొఫెసర్ గురించి నాకు పూర్తిగా తెలుసుకోవాలనుంది, చెప్తారా అని అడుగుతూ ఉంటే అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని రుద్ర లోపలికి వస్తూ ఉంటే ఆ వెనక్కి వచ్చారు మయూరి కూడా. ఇద్దరిని చూడడమే దుర్గి లేచి మయూరి దగ్గరికి వెళ్ళిపోతే ఇక అక్కడితో రహస్యాలు తవ్వే పనికి ఫుల్ స్టాప్ పడిందని అర్థం చేసుకున్నాయిరా. రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చిన రుద్ర మీద పళ్ళు బిగించింది. అక్కరకు లేని కోపం గురించి ఆరా లేని రుద్ర ఏంటి అంటూ కళ్ళెగరేస్తే ఆన్సర్ లేదు అమ్మల నుంచి. దుర్గి బెడ్ మీద పెట్టిన తన ఫైల్ తీసుకొని బెడ్ రెస్ట్ కి అని కూర్చుని అది తిరిగేస్తూ ఉంటే, దీది ఏం ఆలోచించారు అని అడుగుతూ విశ్వం గురించి దుర్గి ఆతురత చూపిస్తూ ఉంటే ఆ ప్రశ్నతో రుద్రను చూసిన మయూరి, ప్రస్తుతానికి సార్ కండిషన్ స్టేబుల్ గానే ఉంది, వెయిట్ చేద్దాం అంటూ చెప్పి ఐరాని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అని గొంతు ఉడికించిన సౌండ్ కి తలెత్తి రుద్రను చూసిన ఐరా పాపతో, మేడం కోసం వెయిట్ చేస్తున్నావుగా, నీ కోసమే వచ్చారు అంటూ చెప్పి మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బయట వెయిట్ చేస్తాను అనేసి ఎస్కేప్ అయ్యాడు రుద్ర. నేను వెయిట్ చేస్తున్నానా అంటూ ఇద్దరిలో ప్రశ్నించుకుంటున్న ఐరా పాప ఆల్చిప్పల్లా విప్పార్చిన కళ్ళను రుద్ర మీద నిలిపితే డాక్టర్ పాప దిగ్భ్రాంతి దృశ్యాన్ని పట్టించుకోకుండానే డోర్ క్లోజ్ చేశాడు రుద్ర. అని గొంతు సవరించుకుంటూ వచ్చిన మయూరి బెడ్ పక్కనే సోఫాలో కూర్చో ఉంటే అదే ఆల్చిప్పుల కళ్ళను మయూరి మీదకి షిఫ్ట్ చేసిన ఐరా పాప షాక్ స్టేట్ కి, హీఈస్ ఎ రూలర్, తను అనుకున్నది చేయడానికి ఎదుట వాళ్ళ పర్మిషన్ లేకుండానే ఇరికించేస్తాడు అంటూ మయూరి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటే, అవును అంటూ నిలువుగా తల కదుపుతున్న అమ్మల మొహం ఉడికిపోతున్న బంగాళదుంప లెక్క తయారైంది. శిఖర్ చేతన్ వచ్చాక రుద్ర డాక్టర్ దగ్గరికి వెళ్లి విశ్వక్ రిపోర్ట్స్ తీసుకుంటే వాటిని తనకు తెలిసిన హార్ట్ స్పెషలిస్ట్ కి ఫార్వర్డ్ చేశాడు శిఖర్. 10 నిమిషాలకి కాల్ బ్యాక్ చేసి, స్మోకింగ్ ఇంకా డ్రింకింగ్ హ్యాబిట్ కంటిన్యూ అవుతుంది అంటూ కన్ఫర్మ్ చేసిన డాక్టర్, ప్రస్తుతానికి రిస్క్ లేదు, అబ్జర్వేషన్లో ఉంచి బీపీ స్టేబుల్ అయ్యాక స్టంట్స్ వేస్తే బెటర్ అంటూ ఫైనల్ రిపోర్ట్ డిక్లేర్ చేయడంతో విశ్వక్ని అటెండ్ అయిన డాక్టర్తో మాట్లాడి బయటికి వచ్చేశారు ముగ్గురు. యోగి వేమనలా ఉండే విశ్వక్ గారికి డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండడం అన్నది ఒక ప్రశ్న అయితే, మయూరి గారికి ఇప్పటి వరకు తెలియకపోవడం అన్నది మరొక ప్రశ్న. బిజినెస్ ప్రపంచంలో ఇటువంటివన్నీ కామన్. విశ్వక్ గారు కూడా ఆ లెవెల్లో స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మయూరి గారికి ఇప్పుడు ఒక మోరల్ సపోర్ట్ అవసరం అంటూ చెప్పిన రుద్ర శేఖర్ చేతని చూస్తే వాళ్ళిద్దరిలో అలసట తప్ప రిజెక్షన్ కనపడకుంటే అదే టైంలో రుద్రలో కొంచెం కూడా అలసట అనేది కనిపించడం లేదు. నువ్వు నిజంగానే మెషిన్ విరా, మా ఇద్దరిని వదిలే
మంచి స్పా చూసుకొని బాడీ మసాజ్తో అక్కడే బజ్జుంటాము. రేపు మార్నింగ్ నువ్వు ఎలా అంటే అలా ఫాలో అయిపోదాం అంటూ ఆల్మోస్ట్ డౌన్ అయిన బ్యాటరీతో శిఖర్ నీరసంగా చెప్తూ ఉంటే, నాకు ఆ ఓపిక కూడా లేదు బావా. శుభ్రంగా ఇక్కడే గదిలో స్నానం చేసి తొంగుంటాను. ఇంకా మా రాక్షసి కాల్ చేస్తుంది. దానికి కాస్త ఓపిక మిగిల్చుకోవాలి. నువ్వు ఎంజాయ్ చేయి బావా అంటూ చేతులు కదులుతూ ఉంటే, నీకు కష్టం లేకుండా నేనే డ్రైవ్ చేస్తాను బావా. నాకన్నా నీకే ఎక్కువ అవసరం. పద బాడీ మసాజ్కి పోదాం అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు శిఖర్. బావా బావా అని ఖర్చుకుపోతున్న ఇద్దరి బాండింగ్ ని రుద్ర స్ట్రేంజ్ గా స్టేర్ చేస్తూ ఉంటే వీళ్ళ కోసం వెతుక్కుంటూ వచ్చిన దుర్గి, రుద్రబాబు అంటూ పిలవడంతో తిరిగి చూశారు ముగ్గురు. అందరూ ఇంటికి వెళ్ళాలని దీది చెప్పారు. ఐరా పాపకి సాయం చేయడానికి రండి, బయలుదేరదాం అంటూ చెప్పి దుర్గి వెళ్ళిపోతూ ఉంటే శేఖర్ చేతన్ ఇద్దరు ఒకరి మీద ఒకరు వాలిపోతూ రుద్రమోహన్ చూశారు. మనం అనుకున్నదే జరుగుతుంది అని ఇద్దరు షోల్డర్ ప్రెస్ చేసిన రుద్ర, ఇప్పుడు మయూరి గారితో ఇంటికి వెళ్దాం. మార్నింగ్ మీ మసాజ్ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. కాకపోతే అబ్బాయిలతో అంటూ కార్నర్ స్మెల్తో లోపలికి వెళ్తే, చిన్నప్పటి నుంచి ఈ డిక్టేటర్ని ఫాలో అవడం తప్ప నాకు మరొక ఆప్షన్ లేకుండా చేసేశాడు అంటూ కచ్చిగా పళ్ళు బిగించి కదులుతున్న శిఖర్ షోల్డర్ పట్టి ఆపి కారు వైపు చూపించాడు చేతన్. ఊపుకుంటూ వెళ్ళి ఊపుకుంటూ రావడం కన్నా ఇదే బెటర్ అంటూ నిట్టూర్చి డ్రైవింగ్ సీట్ ని అలంకరించాడు శిఖర్. క్యూర్ అయ్యే వరకు కాదు, మీ క్యాంప్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు నాతో పాటే ఉండు. అప్పుడే ఆ బీచ్ నుంచి నీకు సెక్యూరిటీ ఉంటుంది అంటూ ఐరా పాపకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్న కరెక్ట్ మూమెంట్ లో రుద్ర రూమ్ లోకి ఎంటర్ అయితే బీస్ట్ బాబు సాలిడ్ కట్అవుట్ ని కింద నుంచి పైదాకా స్కాన్ చేసిన మయూరి, నీకు నేనున్నాను అన్నట్టు అమ్మలకు కళ్ళతోనే ధైర్యం చెప్పి రుద్రను సీరియస్ గా చూస్తూ బయటకు వెళ్లారు. ఐరా పాప ఇచ్చిన ఐటమ్స్ అన్నిటినీ జాగ్రత్తగా పెట్టుకుని మయూరి వెనకే ఫాలో అయ్యారు దుర్గి. దొంగను నిలదీస్తున్నట్లున్న మయూరి చూపులకి, ఏం చెప్పావు అంటూ ఐరా మీదకి వస్తూ ఉంటే గబాల ఇద్దరి మధ్యలోకి పిల్లు అడ్డు తెచ్చి, నీ నుంచి నాకు స్పేస్ కావాలి మిస్టర్ మేధావి అంది కొట్టినట్టే. ఆ పిల్లో లాగి విసిరికొట్టి బెడ్ మీద కూర్చున్న రుద్ర ఐరా పాపను ఒడిలోకి లాక్కుని చేతులు బిగిస్తూ, ఎప్పుడు చెప్పు అన్నాడు సూటిగా కళ్ళలోకి చూస్తూ. మొహం మొత్తం కందగడ్డలా ఉడికిస్తూ, నేను పేషెంట్ని అంటూ చెప్తూ ఉంటే, చేసింది నేనేగా తెలుసు అన్నాడు కంఠాన్ని అరచేతిలో బిగించి బుగ్గ మీద పెదవులు చేర్చుతూ. ఇదే, దీని నుంచి నాకు ప్రొటెక్షన్ కావాలి అంటూ గెలిగింతలు పెడుతున్న మీసాలకి చంపకి మధ్య అరచేతిని చేర్చి వెన్ను మీద షర్ట్ బిగించి వెనక్కి లాగుతూ ఉంటే ఉరుముతున్న కళ్ళలోకి లోతుగా చూస్తూ, నిజంగానే స్పేస్ కావాలా అంటూ రుద్ర ప్రశ్నిస్తే కళ్ళు కిందకి దించేసిన ఐరా పాప నుంచి ఆన్సర్ లేదు. మౌనం అర్ధాంగీకారం అన్నట్టు అమ్మల మౌనానికి చంపకు ముద్దిచ్చి, దూరంగా ఉంచినప్పుడు ఓపెన్ అవ్వలేదని గొడవ పడ్డావు, దగ్గర అవ్వాలనుకుంటే స్పేస్ కావాలని గొడవ పడుతున్నావు. బట్ ఒక్కటి మాత్రం నిజం, ఫిజికల్గా మాత్రమే నిన్ను దూరంగా ఉంచాను, నీ మీద ఫీలింగ్స్ని కాదు. తొందరగా రికవరీ అవ్వు, నీ మీద కాలేసుకొని పడుకోవాలనుంది ప్రతి నైట్ అంటూ మెత్తని గొంతుతో చెవిలో చిన్నగా చెప్తున్న రుద్రను తల వెనక్కి తీసి పదునైన కళ్ళతోనే నిజమా అన్నట్టు చూసింది. మన చాక్లెట్ కిస్ మీద ప్రామిస్ అంటూ కార్నర్ స్మెల్ తో కన్ను కుట్టిన రుద్ర, దూరం అంటూ మన ఇద్దరి మధ్య స్పేస్ తెచ్చావో చంపలు పగులుతాయి అంటూ చిన్నపాటి వార్నింగ్ తో బెడ్ మీద దించితే బీస్ట్ బాబులోని రొమాంటిక్ రోమియోకి కళ్ళప్పగించిన ఐరా పాప ఇంకా అదే ట్రాన్స్ లో ఉంది. ఆల్రెడీ తెప్పించిన డ్రెస్ కవర్లో నుంచి తీసి ఐరా కాళ్ళ మీద వేసి, హెల్ప్ చేస్తాను అంటూ హాస్పిటల్ డ్రెస్ బ్యాక్ సైడ్ ని జిప్ రిమూవ్ చేస్తూ ఉంటే గబుక్కున చేతులు తప్పించి కోపంతో చూసింది. ఆ అమ్మాయిలకి సిగ్గందంగా ఉంటుంది, అవసరంలో మొగుడి సాయం ముచ్చటగా ఉంటుంది, తీసుకోవచ్చుగా అంటూ కన్ను గిట్టుతూ ఉంటే, ఇంకోసారి మొగుడు అని నీ నోట్లో నుంచి వచ్చిందో మూతి పగులుతుంది, డ్రెస్ ఇచ్చావుగా బయటికి పో అంటూ చిర్ర తరుస్తోంది ఐరా పాప. ఇది ఫ్రాక్ టైప్, కూర్చొని వేసుకోవచ్చు అంటూ డ్రెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, నేను ఇక్కడే ఉంటాను వేసుకో అంటూ ఐరాకి ఆపోజిట్ సైడ్ కి తిరిగితే, ఇలా నా వల్ల కాదు, నువ్వు బయటికి పో అంది అరిచినట్టే. అమ్మలు, నీ ఒంటి మీద నేను చేసిన ప్రతి గాయాన్ని చూశాను, అవి నాకు జీవితకాలం గుర్తుంటాయి. నీకు ఆల్రెడీ 2 సార్లు నేను డ్రెస్ మార్చాను,
నీ వల్ల కాదు అంటే మళ్ళీ మారుస్తాను అంటూ టర్న్ అవ్వబోతూ ఉంటే, అక్కర్లేదు, నేనే మార్చుకుంటాను అంటూ తీసేసిన వంటి మీద హాస్పిటల్ టాప్ రుద్ర మీదకి విసిరికొట్టి, నన్ను రూల్ చేయాలని చూడకు, నాకు నచ్చదు అని చెప్తూనే ఫ్రాక్ వేసుకుంది ఐరా పాప. ఓకే అంటూ దగ్గరికి వచ్చిన రుద్ర బ్యాగ్ జిప్ కోసం కష్టపడుతున్న ఐరా పాప చేతులు తప్పించి తానే జిప్పు వేస్తే కోపానికి ప్రేమకి మధ్యన ఊగిసలాడుతున్న ఐరా కళ్ళెత్తి చూసింది. ట్రీట్మెంట్ చేసినంత ఈజీ కాదమ్మలు, ఎమోషన్ హ్యాండిల్ చేయడం, స్ట్రెస్ తీసుకోకు అని చెప్తూనే వాష్రూమ్లోకి తీసుకెళ్లి దింపి శానిటరీ ప్యాడ్స్ తన చేతిలో పెట్టి, బయట వెయిట్ చేస్తాను, పిలువు అంటూ బయటకు వచ్చి డోర్ దగ్గరికి వేశాడు. అమ్మలా ప్రేమను పంచుతూ నాన్నలా భద్రంగా కాచుకునే భర్త కావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అవన్నీ పుష్కలంగా ఉన్న రుద్ర మీద ఇప్పుడు ఇంత కోపంగా ఉండడానికి తానే కారణం. అల్లరిగా మొదలైన ఎమోషన్స్ ఒకరి కోసం ఒకరు అన్నట్టు కనెక్ట్ అవుతున్న మూమెంట్ లో దూరంగా పెట్టాలని ప్రయత్నించి ప్రాబ్లం ఉందని భయపడిన దాన్ని కూడా క్షమించొచ్చు. కానీ ఏదో జరిగిపోయిందని తనను తాను బ్లేమ్ చేసుకుంటూ ఐరాని దూరంగా పంపించడాన్ని మాత్రం తీసుకోలేకపోతోంది ఐరా. ఆ క్షణం తనకి తెలిసింది కాబట్టి ఆపగలిగింది. లేదంటే ఇద్దరి మధ్య ఇప్పుడు ఎటువంటి మూమెంట్స్ ఉండేవా? కావాలని రుద్ర చేసింది కాదు. తనంత తానుగా అమ్మలు ఇష్టంగా ఇచ్చింది. అటువంటి మూమెంట్‌కి కూడా తను సిద్ధపడింది అంటే ఎంతగా ప్రేమించుంటుందో అని ఎందుకు అర్థం చేసుకోకుండా అంత హార్డ్‌గా డెసిషన్ ఎలా తీసుకున్నాడు? అసలు తను ఒక్కడికి డెసిషన్ తీసుకునే రైట్ ఎవరిచ్చారు? తన ఇష్టంతో, తన ఎమోషన్స్‌తో సంబంధం లేదా? అంటూ మనస్సులో పుట్టుకొస్తున్న ప్రశ్నలకు రుద్ర ఎన్ని విధాలుగా సమాధానాలు చెప్పినా సరే, తనకు తాను ప్రశ్నించుకుంటుంటే ఇప్పుడు కూడా ఆ కోపం తగ్గటం లేదు. ఫేస్ వాష్ చేసుకొని తనలోని ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టిన ఐరా లాక్ చేయని డోర్ ఓపెన్ చేస్తే చాలా నార్మల్‌గా ఏమీ జరగనట్టే ప్రశాంతంగా వెయిట్ చేస్తున్నాడు రుద్ర. ఆర్ యూ డన్ అంటూ ప్రశ్నిస్తూనే ఐరాని జాగ్రత్తగా చేతిలోకి తీసుకొని మొహంలోకి చూస్తూ ఉంటే, తను చేసింది కరెక్ట్ అని ఇంకా అదే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తున్నా బాబు ఫేస్ ఎక్స్ప్రెషన్ ఐరాకు ఎంత కంట్రోల్ చేద్దామన్నా కోపం తెప్పిస్తూ ఉంటే చెంప మీద పళ్ళు దించి మెడ చుట్టేసి కళ్ళు మూసుకుంది. నవ్వుకుంటూ షోల్డర్ కిస్ ఇచ్చి మరింత దగ్గరగా హత్తుకొని పట్టుకుని వచ్చి కార్ బ్యాక్ సీట్ లో సెటిల్ అయితే అమ్మలతో సహా కూర్చున్న రుద్రను ఓసారి చూసి మొహాలు చూసుకున్న చేతన్ శిఖర్ చిన్న నిట్టూర్పుతో కార్ స్టార్ట్ చేసి మయూరి గారిని ఫాలో అయ్యారు. మయూరి హవేలీకి వచ్చేసరికి ఐరా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతే తనని డిస్టర్బ్ చేయకుండా అలాగే జాగ్రత్తగా పట్టుకొని దిగాడు రుద్ర. వాళ్ళిద్దరిని ఎలా చూసినా మయూరి గారి కళ్ళు క్షణం రుద్ర మీదనే నిలిచిపోతే, అమ్మాయి మంచిగా నిద్రపోయినట్టుంది, మీరు రండి బాబు, రూమ్ చూపిస్తాను అంటూ దుర్గి పిలవడంతో రుద్ర కదిలితే మయూరి గారి పెదవుల మీద కనీ కనిపించని సన్నటి సంతోషం మిదిలింది. ఇది నా సొత్తు, నా ప్రాణమని ఒక్కోసారి గొంతు చించుకుని చెప్పాల్సిన పని లేదు. చిన్న చిన్న పనుల్లో కూడా చాలా స్పష్టంగా తెలియచెప్పచ్చు. ఎత్తుకోవడం ఎవరైనా చేస్తారు. కానీ అందులో ప్రాణాన్ని చేతుల మధ్య పొదువుకున్నట్టు భద్రంగా చూపించే కేరింగ్ కొంతమందికి మాత్రమే సాధ్యం. ఆ కేరింగ్ ఈ క్షణం రుద్ర దగ్గర కనిపించింది మయూరి గారికి. మరో వర్కర్ని పిలిచి శిఖర్ ఇంకా చేతన్కి రూమ్స్ చూపించమని పంపి కిచెన్ లోకి వెళ్లిన మయూరి అందరి కోసం వంట పురమాయించి డైరెక్ట్ గా మ్యూజిక్ ఛాంబర్ కి వచ్చి అంతకు ముందు లాక్ చేసి లోపల పడేసిన మౌత్ ఆర్గన్ తీసుకొని తక్కువ సౌండ్ తో ప్లే చేస్తూ ఛాంబర్ బాల్కనీలోకి వెళ్లారు. దుర్గి రూమ్ చూపించి వెళ్ళిపోవడంతో ఐరాన్ని బెడ్ మీదకి దించి ఏసీ ఆన్ చేసిన రుద్ర మళ్ళీ బెడ్ దగ్గరికి వచ్చేసరికి కళ్ళు తెరిచి చూస్తోంది ఐరా పాప. నిద్రపోలేదా అంటూ రుద్ర కనుబొమ్మలు ముడివేస్తే పళ్ళు ఇయ్య నికిలిస్తూ పైకి లేస్తే భుజాలు బెడ్కి నొక్కి పెట్టేసి మీదకు చేరిన రుద్ర బాడీ మీద వెయిట్ వేయకుండా యాక్ట్ చేస్తున్నావా అంటూ సీరియస్ అయితే, మెట్ల దగ్గరికి వచ్చాక మెలకు వచ్చింది అంటూ ముడిచిన మూత్తో పరుషంగా చెప్పి, నా బేస్టుడుగా నడవాల్సిన అవసరం నాకు లేదు అంటూ చెప్పింది నిర్లక్ష్యంగా. రెండిటికి మధ్య కనెక్షన్ కి పెదవుల మీదకి నవ్వు చేర్చి మాడుని చిన్నగా ట్యాప్ చేసి, ఇలాగే ముద్దొస్తావు, ముద్దు పెట్టుకుంటానంటే గోల చేస్తావు అంటూ కళ్ళల్లో ఫీలింగ్స్ కుమ్మరిస్తూ ఉంటే అంగుళన్నరున్న బీస్ట్ బాబు గెడ్డం పట్టుకొని వేళ్లతో పీకి, ఫోన్ కావాలి అంది ఉండ చుట్టేసిన మూతితో. పర్సనల్ ఫైట్స్ కి దూరం పెట్టేస్తున్నావమ్మలు అంటూ ఎత్తి పొడుస్తూనే లేచి సరిగ్గా కూర్చున్న రుద్ర
తన ఫోన్ ఇస్తూనే డాడీతో మాట్లాడతావా అంటూ అడిగితే సీరియస్ గా ఒక చూపు చూసిన ఐరా పాప మా డాడీతో అంది నొక్కి వక్కానిస్తూ. "ఉమ్, అదే మా మామగారితో అంటూ రిలేషన్ కనెక్ట్ చేస్తూ కూర్చున్న అమ్మలను ఒడిలోకి తీసుకుంటే చేతుల మీదుగా ఒకటి పీకడంతో చురుగ్గా చూశాడు బాబు. ఐ వాంట్ మై పర్సనల్ స్పేస్ అని చెప్తూ ఉన్నంతలోనే ఐరా మెడ పట్టుకుని తన వైపుకు తిప్పి పెదవులను బిగించిన బీస్ట్ బాబు డయల్ చేసిన నెంబర్ కనెక్ట్ అయ్యి మళ్ళీ కట్ అయ్యే వరకు కిస్ చేసి వదలటంతో కట్ అయిన ఫోన్ కి టెన్షన్ పడిపోతూ చెట చెట రుద్ర జబ్బల మీద చరిచేస్తున్న అమ్మను నాన్న టెన్షన్ పడతారన్న సెన్స్ కూడా లేదు. మెంటల్. కొత్తగా మొదలుపెట్టిన రొమాన్స్ కి టీనేజ్ వేషాలు వేసావో కట్ చేసి చేతిలో పెడతా అంటూ వార్నింగ్ ఇస్తూనే మళ్ళీ ఫోన్ చేతిలోకి తీసుకుంటే ఆ ఫోన్ లాక్కొని కాలి కింద పెట్టుకున్న రుద్ర ఒడిలోకి రమ్మంటూ కళ్ళతోనే పిలుస్తూ ఉంటే నో, నాకు స్పేస్ కావాలి, మర్యాదగా ఫోన్ ఇవ్వు, నాన్న టెన్షన్ పడతాడు అంటూ సీరియస్ అవుతూ ఉంటే అప్పటికే రింగ్ అవుతున్న ఫోన్ను అలానే ఇబ్బంది పెట్టకుండా ఇచ్చేసి తను కాల్ ఆన్సర్ చేయడమే ఐరా పాపను తన కాళ్ల మీదకి తీసుకున్నాడు. అరిచే పొజిషన్ లేని సిచ్యువేషన్ కి కళ్ళతోనే రుద్రతో కొట్లాడుతూ ఐరా తండ్రితో మాట్లాడుతూ ఉంటే హౌ ఆర్ యు బేబీ, నా బంగారు తల్లి ఎక్కడుంది అంటూ రహస్యంగా మాట్లాడుతున్నట్టు అడుగుతున్న ప్రమోద్ గారి గొంతులో రుద్ర చెప్పినట్టు బాధ మాత్రమే కనిపిస్తోంది. ఆ ఎమోషన్ కి కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే రుద్ర జుట్టు పట్టుకుని పీకుతున్న చేతిని నెమ్మదిగా అతని మెడ మీదకి చేర్చిన అమ్మల్ని తనకి హత్తుకుంటూ షోల్డర్ రబ్ చేస్తున్నాడు రుద్ర. అమ్మలు, మాట్లాడరా, బావున్నావు కదా, నేను ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాను, నువ్వు వచ్చేసరికి డాడీ ఉంటాడు అని చెప్తూ ఉంటే నేను ఫ్లైట్లో లేను నాన్న, ఇండియాలో ఉన్నాను అంటూ చిన్న గొంతుకుతో చెప్పింది ఐరా. ఇండియాలో ఉండడం ఏంటమ్మలు, నువ్వు నువ్వు చేతంతో కలిసి లండన్కి వస్తున్నావు కదా అంటూ ప్రశ్నిస్తున్న ప్రమోద్ గారి గొంతులో నెమ్మదిగా కంగారు చేరుతూ ఉంటే రుద్రను చూసింది ఐరా. ఎప్పటిలా రుద్రలో ఏ భావం కనపడకుంటే ఫోర్ హెడ్ మీద కిస్ చేసి మళ్ళీ తనని హత్తుకుని ఐరా తల మీద గెడ్డ నిలిపాడు. లేదు నాన్న, నేను రావటం లేదు, ఈ రీసెర్చ్ ఫినిష్ అయ్యి ఈ బీస్ట్ మీద గెలిచే వరకు నేను రాను. ప్రేమించాను నాన్న, బీస్ట్ని తెలిసి కూడా ఆ బీస్ట్లోని ప్రతి షేడ్ని ప్రేమించారు. నేను ప్రేమిస్తున్నానని మీకు చెప్పినట్టు రుద్ర నాకు చెప్పలేదు, చెప్పడానికి భయపడ్డాడు. ఆ భయమే నాకు కోపం తెప్పించింది. తనతో గొడవ పడ్డాను, అయినా చెప్పలేదు. తను బీస్ట్గా ట్రిగ్గర్ అవుతున్న క్షణం నన్ను వెళ్ళిపోమ్మని దూరంగా ఉండమని చెప్పాడు నాన్న. ప్రేమించాను కదా, అందుకే వదలలేకపోయాను. తనకు తెలిసి చేయలేదు నాన్న. ఆ స్టేజ్లో కూడా నా గురించి చాలా ఫైట్ చేశాడు. తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాడు. అది బీస్ట్ కదా, మనిషి మెదడును తినేస్తూ దానికి నచ్చినట్టు మనిషిని ఆడిస్తుంది. మా ఇద్దరి మధ్య కూడా అదే జరిగింది. నేను నా ప్రేమను ప్రొటెక్ట్ చేసుకోవడం అనుకున్నాను, కానీ వాడు అది తప్పనుకున్నాడు. అందుకే నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా నన్ను దూరంగా పంపడానికి అరేంజ్మెంట్స్ చేశాడు. నేను వచ్చేస్తే మా ఇద్దరి మధ్య జరిగింది తప్పుగా మారిపోతుంది నాన్న. నువ్వు చెప్పు, నీ అమ్మలు, నీ రెయిన్బో తప్పు చేస్తుందా? ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రేమను వదులుకోవాలా, ప్రొటెక్ట్ చేసుకోవాలా అంటూ ఐరా కన్నీళ్లతో ప్రశ్నిస్తే ప్రమోద్ గారి నుంచి ఆన్సర్ లేదు. ఆయన మౌనాన్ని భరించలేనట్టు, నాన్న, నువ్వు తప్పు అంటే నేను ఇప్పుడే అన్నీ వదిలేసి వచ్చేస్తాను, కానీ నా ప్రేమని మాత్రం వదులుకోలేను, చెప్పు నాన్న అంటూ స్ట్రెస్ చేసి అడుగుతున్న ఐరా చుట్టూతా రుద్ర చేతులు మరింత టైట్గా బిగుసుకున్నాయి. మరి ఐరా అడిగిన ప్రశ్నకి ప్రమోద్ గారి సమాధానం ఏమిటి? ఐరా రుద్ర మీద పెంచుకున్న ప్రేమలోతు ఆయన మనసుకు తెలుస్తుందా? కూతురిని ఇష్టంగా బీస్ట్కి ఇచ్చేస్తారా? మయూరి ఇంట్లో చేరిన రుద్ర ఏం తెలుసుకోనున్నాడు? ఈ ఇద్దరి మధ్య తగిన దూరం ఎవరి జీవితాన్ని ఏం మలుపు తిప్పనుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.